దావీదుని ఎదుర్కొంటున్నాడు. ఎవరు ఎదుర్కొంటున్నారు చెప్పాలి? ఎవరు ఎదుర్కొంటున్నారు? యేసయ్య ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని ఎదుర్కోవటానికి వెళ్ళట్లే. ఎవరు వస్తున్నారు దావీదు దగ్గరికి అంటే దేవుడే శ్రేయస్కరమైన అంటే మేలుకరమైన ఆశీర్వాదాలు పట్టుకొని స్వర్ణ కిరీటమును తీసుకొని దావీదు దగ్గరకు వస్తా ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడంటే దావీదు తన ఉద్దేశములు నెరవేర్చువాడై ఉన్నాడు. దావీదు నమ్మకమైన వాడై ఉన్నాడు. దావీదు దేవునికి యథార్థంగా నడుచుకుంటున్నాడు. దావీదుని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక దేవుడే దావీదు కొరకు వస్తా ఉన్నాడు. హల్లెలూయా, ఎంత గొప్ప భాగ్యం అండి. దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని శోధనలు వచ్చినాయి. 15 సంవత్సరములు అరణ్యములో తిరిగాడండి. పులుల మధ్య జీవించాడు, మృగముల మధ్య జీవించాడు, శత్రువుల మధ్య జీవించాడు. అనేక సార్లు గృహాలలో పడుకున్నాడు. రాజు చేత తరమబడ్డాడు. 15 సంవత్సరములు అతడు భయంకరమైన శోధన అనుభవించినప్పటికీ కూడా దేవుని యొక్క మాట దూషించలేదు. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. నా ఉద్దేశములు నెరవేర్చేవాడు దావీదని దేవుడు తనకు సాక్ష్యం ఇచ్చాడు. అట్టి దావీదుని ఎవరు వస్తున్నారు ఎదుర్కోవటానికి? దేవుడే వస్తున్నాడు.